మీ నరసాపురంలో ఎవరు గెలిచే పరిస్థితి ఉంది? బొమ్మిడి నాయకర్ గారా లేకపోతే ప్రసాద్ రాజు? బొమ్మిడి నాయకుడు ఎందుకంటే ఆయన వస్తాడు ఖచ్చితంగా, ఆయన నొక్కుతాడు, వన్ సైడ్ గా నొక్కుతాడు. నాయకర్ గారు అండి. ఒక 25,000 మెజార్టీతో ఆ నాయకర్ గారు గెలుస్తారు. పవన్ కళ్యాణ్ గారు అయితే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారు అవ్వాలండి. సినిమా యాక్టరా? పవన్ కళ్యాణ్ సోషల్ నిలువెత్తు మంచితనం అయి ఉంటుంది, అందుకని ఇంతమంది అభిమానులు ఉన్నారు, ఇంతమంది ప్రేమించే వాళ్ళు ఉన్నారు. గెలుపు అవకాశాలు ప్రసాద్ రాజుగా ఉన్నాయి. దెబ్బగా ఉంటుంది. మేమంటే మేము పార్టీ తరఫున ప్రసాద్ రాజు గారిని ఎక్కడైనా కోరుకుంటాం. ఇక్కడ ఎవరు గెలుస్తారు నరసాపురంలో? ప్రసాద్ రాజు అన్నారు మరి. ప్రసాద్ రాజు గారు అండి. నేనైతే ప్రహారాజు అని ఎక్కుతారు అనుకుంటున్నాను. హాయ్, నేను శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ జనం మాట. ప్రస్తుతం నేను పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి నరసాపురం నియోజకవర్గంలో ఉన్నాను. నరసాపురం నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ తరఫున ప్రస్తుత ఎమ్మెల్యే ప్రసాద్ రాజు గారు మళ్ళీ 2024లో కూడా బరిలో దిగే ఛాన్స్ కనిపిస్తుంది. అలాగే జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా బొమ్మిడి నాయకర్ నరసాపురం నుంచి బరిలో దిగబోతున్నారు. మరి ఇద్దరిలో గెలిపెవరిది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, రండి. అన్న నమస్తే అన్న. మీ నరసాపురంలో ఈసారి ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? నాయకర్ గారా ప్రసాద్ రాజు గారా? నాయకుడు. ఎందుకంటే నేను టీ కొట్టుకు మెయింటైన్ చేస్తా వస్తాం కదా, వచ్చిన 10 మంది నాయకులు పేరు చెప్తున్నారు. న్యాయం గెలిచింది అంటే సీట్ ఇచ్చిన వల్ల న్యాయం గెలిచింది. అది సీట్ ఇవ్వలేదనుకోండి పార్టీలుగా ఇరిగిపోతాయి. ఈ రోజు వాళ్ళ క్యాస్ట్ వాళ్ళు మన సారి చేయలేదు, దగ్గరలో పోయారు 2000 ఓట్ల చిల్లరలో. ఈసారి ప్రతి ఒక్కరు చేస్తా అనేసి వాళ్ళే కట్టుకున్నారు. గత వాళ్ళు తాతకాలం చేస్తేనే సరిపోతుంది. అంటే ఇప్పుడు టీడీపీ వాళ్ళు వీళ్ళంతా సపోర్ట్ చేస్తారనుకుంటున్నారా? చెప్పలేం. కొంచెం ఆ ఇబ్బంది ఏమైనా ఎదురవుతుందా? ఆ ఇబ్బందికి వస్తుంది కంపల్సరీ. ఇబ్బంది అంటే ఎక్కడైనా సరే, ఇక్కడే కదా, ఎక్కడైనా సరే పార్టీ సీట్ ఇవ్వలేదు అది అనేసి కొంచెం భావం ఉంటుంది ఎవరికైనా. కొంచెం 100% అయితే ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వదు. సాధారణంగా 190%, 80% పడతాయండి. ఎందుకంటే పార్టీని చూసారు, చూడాలి రావాలి అనుకున్నారు, చూసారు, వచ్చారు జగన్ గారు, అందరికి బాగానే చేశారు. ఫస్ట్ టైం కదా చూడాలి ఎవరు ఎలా చేస్తారో ఏంటనేసి, ఇది ఫస్ట్ టైం కదా చూడాలి. గతంలో వేసారు ఓడిపోయారు దగ్గరలో, ఈసారి గెలిచిన తర్వాత ఈయన ఎలా చేస్తారో మనకు అనుభవం రావాలి. ఇప్పుడు ప్రభుత్వం గురించి ఏమనుకుంటున్నారు? అబ్బా ఎంత కదా 150 250 అయింది. రేపు పొద్దున 300-350 వస్తున్నా అవసరం పడట్లేదు. కూలోడు సగం డబ్బులు ఇంటికి సగం డబ్బులు ట్యాక్స్ కట్టాలి. చాలు. ఈసారి ఎవరు నాయకర్ గారా ప్రసాద్ రాజు గారా అంటే ఎవరి పేరు చెప్తారు మీరు? నాయకర్ గారు. ఎందుకండి? 30,000 మెజార్టీ ఇస్తారు. 30,000. ఏంటి అంత ధీమా? ప్రసాద్ రాజు నరసాపురానికి జిల్లా పట్టుకు వెళ్ళిపోయింది. ఇక్కడ నుంచి అండి మత్స్యకారులు బతికి గరికిచ్చి అటుకు చివలపోయింది. ఆయన చాలా ఆనందం అండి. గరికిచ్చి గారు కొనుక్కురావాలి, మనం కొనుక్కురావాలి కదండి. ఏం చేసాడు అప్పుడు నరసాపురం కానీ మంచి పని గెలిచాడు కదండి. అందరూ వేసి వీటిలో గెలిచాడండి. నరసాపురం ఏం చేశాడు ఆయన? ఏం చేయదు. రోడ్డు వెంబడి వెళ్తుంటే 10 నమస్కారం కూడా పెట్టండి అతను. మనిషి కూడా చూడండి అతను. గతంకి ఎలాగేస్తాను ఒకసారి చూసేవాడి అతన్ని. 20 సంవత్సరాలు సుబ్బారాన్ని చూసేవాడి, ఒక 5 సంవత్సరాలు చూసాం, 5 సంవత్సరాలు చూస్తామండి. చూద్దాం తప్పం. ఇప్పుడు నాయకుడు రోడ్డు వెంబడి ఆగి మాట్లాడతాడండి. బండారు మాత్రం రోడ్డు వెంబడి ఆగి మాట్లాడతాడండి. అలాగే పెసరాజు కూడా మనిషి కదండి, ఆగి మాట్లాడాలి కదండి. అవి ఏం చేస్తున్నారే మీరు? ఓటు ఏం చేస్తున్నారే? కుర్రోళ్ళు వ్యాపారాలు బాగున్నాయి వేయండి. ఒక్క మాట సరిపోతుంది మనిషికి. మీరు వచ్చారు, మీకు ఇచ్చిన గౌరవం మీకు ఇచ్చాం కదండి, అదే గౌరవం ఆయనకి ఇస్తాం కదండి. ఆ గౌరవం ఏమి లేదండి, పట్టించుకుని అవనే ఇంకో వెళ్ళిపోతే ఇంకో వచ్చేది. అదే నేను పరిపాలన చూద్దాం, నాయకుడు చూద్దాం బొట్టు. అదే అందుకని ఒకవేళ టీడీపీ మాధవ్ నాయుడు గారు కానీ లేకపోతే కొత్తపల్లి సుబ్బారెడ్డి గారు కానీ కొంచెం వ్యతిరేకంగా ఉంటే ఏమైనా ఇబ్బంది కలుగుతుంది అంటారా? నాయకుడు ఏం కాదు, నాయకుడికి ఎంతమంది ఏ రకంగా వచ్చినా నాయకుడు జనసేన సీట్ కొడతాడు ఖచ్చితంగా. ఆయన చంద్రబాబు వస్తాడండి. ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రి గ్యారెంటీ. జగన్ గారి పరిపాలన మీద మీ కామెంట్? ఆయన చెప్పొద్దండి అసలు. ఏం చేశాడండి జగన్ అండి? ఒక గరికిసుకు అమ్మేసుకున్నాడండి, ఒక మందు అమ్మేసుకున్నాడండి, ఆటోలు డబ్బులు వేస్తున్నాడండి, ఆటోలు డబ్బులు లాగేసుకున్నాడండి. ఏదైనా జగన్ పరిపాలన నచ్చలేదండి. ప్రతి ఒళ్ళు తిడతారు. ప్రతి మన చంద్రబాబు మీటింగ్ పెట్టాడండి, తెలుగుదేశం నాయకుని కొట్టారండి. అలా ఇలాగని మట్టి కొట్టారండి. ఏంటంటే రౌడీజం ఏంటండి? అది ఆ రౌడీజం అని వచ్చాక పరిపాలన
ఇక్కడ కొడాల నాయుడు నెక్స్ట్ రోజు మాట్లాడతాడండి, రోజు నెక్స్ట్ రోజు మాట్లాడతాడండి, అమ్మరామావు నెక్స్ట్ రోజు మాట్లాడాడు. మరి తెలుగుదేశం ప్రభుత్వం అలా ఇప్పుడు ఎవరు మాట్లాడలేదండి, మాట్లాడారని పోనీ అదండి మా అభిప్రాయం. జగన్ పరిపాలన అనేది మనకు నచ్చలేదండి. ఒక జగన్ ఒక నసాపురం రావాలంటే నసాపురం గుడ్లని కట్టేయాలండి. ఎవరు ఎందుకని కట్టాలని అడుగు మనసే కదండి. ఓ సీఎం అతనికి ఇచ్చింది దానికి ఇస్తారండి. కుట్లు కట్టేసి ఇక్కడ నుంచి ఇక్కడ రోడ్లన్నీ కర్రలన్నీ పాతేసి రోడ్ల మీద హెలికాప్టర్ మొత్తం ఏంటండి జగన్ అనేవాడండి. మా చంద్రబాబు ఎప్పుడు రాలేదు కదండి, గవర్నమెంట్ వెళ్తాడండి. హెలికాప్టర్ 12 చెట్లు కొట్టేశాడు కదండి. చెట్లు 12 చెట్లు జగన్ వస్తున్నాయండి కొట్టేస్తున్నారు కదండి. ఆ 12 చెట్లు ఏమంటే వచ్చినాయండి ఆయనకి. ఇంకా ఆయన తినేది లెక్క పచ్చని కాపాడుకోవడం అండి. అంతే కదండి. అది జగన్ పరిపాలన అనేది మనకు నచ్చలేదండి. చెప్పండి మీ ఒపీనియన్ ప్రకారం ఈసారి ఎలా ఉండబోతుంది, రాష్ట్రంలో ఎలా ఉండబోతుంది, మీ నరసాపురంలో ఎలా ఉండబోతుంది? మా నరసాపురం అయితే ప్రస్తుతానికి జనసేన కన్ఫామ్గా ఉందండి. అదే రాష్ట్రంలో అయితే చంద్రబాబు నాయుడు గారు రావాలని కోరుకుంటున్నాం. మళ్ళీ సుభిక్షమైన పాలన వస్తుందని అనుకుంటున్నాం. మరి ఇప్పుడు సుభిక్షమైన పాలన లేదంటే ఏంటి? పాలన లేదని అంటలేదండి, దాని తగ్గట్టు కూడా ఇది కూడా బాగాలేదండి. ఉన్న పథకాలు అవి కూడా బాగాలేదు. మాకైతే మందు అయితే బాగాలేదు, మందు బాగాలేదండి. అంత కాస్ట్ కొనుక్కోలేకపోతున్నాం, దాని తగ్గట్టు అంత క్వాలిటీ ఉండలేదు. ఏదో ఎక్కడెక్కడో తయారైన కవిత గారి బ్రాండ్లు ఇవి వచ్చేస్తున్నాయి. నిజమేనా? అంటే అంతకుముందు ఉండే మందుకి ఇప్పుడున్న మందుకి పక్కా అండి వచ్చిన 100% తేడా ఉందండి. అది దానికి దీనికి అసలు కన్ఫర్మ్ అది పోల్చుకోక్కర్లేదండి. అలా ఎప్పుడు వెళ్ళలేని పేర్లు, ఎప్పుడు చూడలేని బాటిళ్ళు కూడా వస్తున్నాయి కదా. దాని వలన ఆరోగ్యం పాడైపోతుందండి, డబ్బులు పోతున్నాయండి. అన్ని రకాలుగా సామాన్యుడు బాధపడుతున్న పరిస్థితి. పథకాలు వస్తున్నాయి, పథకాలు రావట్లేదు అంటలేదు. ఎందుకు ఉపయోగం లేని పథకాల కింద ఉన్నాయి. ప్రభుత్వం మారితే మందు కూడా క్వాలిటీ మారుతుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా అండి, అన్నీ వెళ్ళిపోతాయి, ఉన్న బ్రాండ్లు అన్నీ వెళ్ళిపోతాయండి, పాతవి వస్తాయి. దాని తగ్గట్టు కంట్రోల్ కూడా ఉంటుంది అనుకుంటున్నాం అండి. ఇప్పుడు కంట్రోల్ ఉన్నా కూడా మందు వేస్ట్ కదండి. తాగేసి ఆరోగ్యం పాడు చేసుకోవడం తప్ప ఏమీ లేకుండా ఉంది ప్రస్తుతం ఉన్న పరిస్థితి అయితే. ఎమ్మెల్యేగా నాయకర్ గారికి అవకాశం ఎక్కువ ఉందండి. మరి రాజకీయాలు అలా మారుతాయి అనేది కూడా చెప్పలేం కదండి. ఎవరైనా ఇద్దరు పెద్ద క్యాండిడేట్లు ఇండిపెండెంట్గా చేశారంటే అటు ఇటు తిరిగి కొట్టేద్దాం. మళ్ళీ ఇద్దరు క్యాండిడేట్లు కొత్తపల్లి సుబ్బారాయుడు గారు, మాధవ గారు అంటారా? ఇంకా అంతే కదండి ఉన్నది అలాగే కదా ఇక్కడ మాకు. వాళ్ళు ఇండిపెండెంట్గా చేశారంటే మళ్ళీ తిరగబడిపోతారు. ప్రసాదరాజు ఇంటి కూడా తడిగొట్టి వేసుకుని పడుకుంటాడు జాగ్రత్తగా, బయట ప్రచారం కూడా చేయగలదు. అప్పుడు సపోర్ట్ అయితే ఖచ్చితంగా చెయ్యాలి. సుబ్బారాయుడు గారు మాధవ్ గారు ఎలా ఉన్నా సుబ్బారాయుడు గారు నాయకర్ గారు సపోర్ట్ చేస్తే ఇంచుమించు 20,000 మెజార్టీతో నెగ్గుతాడండి. లేదంటే కనుక ప్రసాదరాజు గారు ఇంట్లో తడిగొట్టి వేసుకుని కూర్చుంటాడు అంతే, శుభ్రంగా బయట ప్రచారం కూడా చేయడు. అలా ఉంటుంది ఈసారి బస్ అయితే. మీ ఒపీనియన్ ప్రకారం ఈసారి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? పొత్తులో భాగంగా అయితే చంద్రబాబు నాయుడు అవుతారు, ఆయన అవ్వాలి. ఎందుకు? ఎందుకంటే అభివృద్ధి జరుగుతుంది, పరిపాలన బాగుంటుంది, అన్ని విధాలుగా బాగుంటుంది. జనానికి ఇంత ఇబ్బందులు ఉండవు, ఆర్థిక ఇబ్బందులు ఉండవు. మెయిన్ ఇబ్బంది పడుతున్నారు అంటారా గట్టిగా ఈసారి? ఖచ్చితంగా పడుతున్నారు ఇప్పుడున్న ప్రభుత్వంలో. దాంట్లో మేమే ఫస్ట్. ఏ విషయంలో ఇబ్బంది పడుతున్నారు? అన్ని విషయాల్లో పడుతున్నాం, వ్యాపారం విషయం అన్ని విషయాల్లో పడుతున్నాం. ఆయన ఆ ప్రభుత్వంలో అయితే జనం పని ఉండేది, జనం చేతిలో డబ్బు ఉండేది, పని ఉండేది చేసుకోవడానికి పని ఉండేది, జనం చేతిలో చేతిలో డబ్బు ఉండేది, మార్కెట్కి వచ్చి ఏమైనా కొనుక్కోవడానికి అవకాశం ఉండేది, వ్యాపారాలు పెరిగి. ఇప్పుడు కూడా సంక్షేమ పథకాల రూపంలో జనాల చేతిలో డబ్బులు ఉంటున్నాయి కదా, మరి వ్యాపారాలు ఏం సరిగా లేవంటారు? ఏమున్నాయన్న 10,000 సరిపోద్దా? 10,000 రూపాయలు చేతిలో పెట్టేది సరిపోదా? మీ దగ్గరికి వస్తాను, అందరినీ అడుగుతాను. 10,000 రూపాయలు ఇచ్చేసి మనకు సంక్షేమం ఇచ్చేస్తున్నాం, అభివృద్ధి చేయమంటే ఖర్చు పెట్టేసుకోమంటే ఎక్కడ వద్దన్న. డైలీ 500 రూపాయలు జీతం ఇస్తే ఆ మనిషికి ఆ ఇంట్లో కొనుక్కుని 2 రూపాయలు దాచుకుని రూపాయలు ఖర్చు పెట్టి చేసుకుంటారు. నువ్వు 10,000 ఇచ్చి పని లేకుండా చేస్తున్నావు, దాంట్లో మనం చేసేది ఏమంటారు చెప్పు? ఆ 10,000 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే 2 సంవత్సరాలు వస్తాయి, ఎన్ని నెలలు వచ్చేస్తాయి పోనీ. ఈసారి నరసాపురంలో బొమ్మిడి నాయకర్ గారా ప్రసాద్ రాజు గారు అంటే ఎవరి పేరు చెప్తారు? బొమ్మిడి నాయకర్ గారు అంటాం. ఎందుకు అంత ధీమాగా? ఖచ్చితంగా, ఎందుకంటే పాలన బట్టి ఆయనే నొక్కుతాడు, వన్ సైడ్గా నొక్కుతాడు. వ్యతిరేకత అంటారా ప్రభుత్వం మీద? వ్యతిరేకత బాగా ఎక్కువగా ఉంది, ఈయన మీద ఇంకా ఎక్కువగా ఉంది ప్రసాద్ రాజు. ఖచ్చితంగా నాయకర్ గారికి ఈసారి ఛాన్స్ ఉంటుంది. అలా వన్ సైడ్ ఇంకా ఆలోచించొద్దు మీరు, దాన్ని మెజార్టీ లెక్కేసుకోవాలి తప్ప గెలుపు ఓటమి లెక్కకూడదు. మెజార్టీ లెక్కేసుకోవాలి, ఎన్ని వేలు వస్తుందో అర్థం ఉండదు ఇంకా. లేకపోతే ప్రసాద్ రాజు గారు గెలుస్తారంటే ఎవరి పేరు? బొమ్మడి నాయకర్ గారు. నాయకర్ గారు ఎందుకు బ్రదర్? బొమ్మడి నాయకర్ గారు అంటే ఆల్రెడీ 5 సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నారు, చాలా అమౌంట్ పరంగా లాస్ అయ్యారు. పవన్ కళ్యాణ్ నమ్మినటువంటి వ్యక్తి అయినా ఆయనకి కాకుండా సీటు బయటికి వెళ్ళే ప్రసక్తి లేదు. అంటే చాలామంది రికమెండేషన్ ద్వారా ప్రయత్నిస్తున్నారు కానీ వేరే వాళ్ళకి వెళ్ళే ఛాన్స్ లేదు. టికెట్ కూడా ఆయనకి కన్ఫర్మ్ అయింది. పవన్ కళ్యాణ్ గారు నమ్మినటువంటి వ్యక్తి ఫస్ట్ నుంచి కూడా. ఆయన ఏంటంటే ఈ రికమెండేషన్లు అట్లీట్లు వాళ్ళు ఇలాంటి చేయరు, అలాగే నమ్మినటువంటి వ్యక్తి కాబట్టి సీటు ప్రకటించారు. ఇప్పుడు ఆయనే ప్రజల్లోకి తిరుగుతున్నారు. ఖచ్చితంగా
ఒక 25,000 మెజార్టీతో ఆ నాయకర్ గారు గెలుస్తారంటారు. అంటే వైఎస్ఆర్సీపీ సంక్షేమ పథకాలు కానీ ప్రభుత్వ విధానాలు కానీ ఏమి ఇంపాక్ట్ చూపించమంటారా? వైఎస్ఆర్సీపీ సంక్షేమ పథకాలంటే అవి చేస్తున్నట్టు ఉంది, కానీ మనకి బ్యాక్గ్రౌండ్ చూసుకునేసరికి మన ఇంట్లో కరెంటు బిల్లులు కానివ్వండి, ఏదైనా పప్పులు ఉప్పులు చింతపండులు కానివ్వండి అందులో దోసేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అయితే చాలా ఘోరంగా ఉంది. ప్రజల్లో కూడా చచ్చిపోయింది పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. నరసాపురంలో ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? నాయకర్ గారు అండి. నాయకర్ గారు. ఎందుకు నాయకర్ గారు? అందరూ అసలు మొన్న వచ్చి రావాలే, మిస్సింగ్ అంతే. ఇంకా 2019లోనే వచ్చేయాలి, మొన్న అయిపోయి. మంచి మనిషి అండి నాయకర్ గారు, చాలా మంచి మనిషి, మంచి వ్యక్తి అండి. మంచి వ్యక్తి అండి. ఈసారి పక్కాగా కూడా నాయకర్ గారు ఖచ్చితంగా ఆయన ప్రసాద్ రాజు గారు కష్టం అంటారా? ఉమ్మొత్తారండి జనం. అయ్యి బాబా, ఉమ్మొత్తారు. అంత వ్యతిరేకత ఉంది ఆయన మీద? ఆయన మీద వ్యతిరేకత లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ మీద వ్యతిరేకత? మొత్తం ఇక్కడ ఇది, అక్కడ ఆయన కూడా, రెండు ఇద్దరి మీద వ్యతిరేకత గట్టిగా. సరే పక్కాగా మాత్రం నాయకర్ మాత్రం ఖచ్చితంగానే అనుకుంటున్నారు. ఏంటి? చంద్రబాబు గారే. ఎందుకండి? అన్ని మంచి చేస్తాడు కాబట్టి అండి. ఇప్పుడున్న జగన్ గారి ప్రభుత్వంలో మంచి జరగట్లేదు అనుకుంటున్నారా? జరగలేదని ఇసుకొచ్చాడు. ఇసుక మనకు రెండు సంవత్సరాలు పని లేకుండా పోయిందండి. రేట్లు పెరిగిపోయినాయండి. పనులు చాలా ఇబ్బంది అయిపోయింది. ఇబ్బందిగానే ఉందండి. ఇక్కడ మీ నరసాపురంలో ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? బొమ్మడి నాయకర్ గారా, ప్రసాద్ రాజు గారు? బొమ్మడి నాయకర్ గారే. నరసాపురం అసెంబ్లీ స్థానంలో ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? ఇక్కడ బొమ్మడి నాయకర్ గారు, ప్రసాద్ నాయకర్ ఆయన ఇవ్వాలి. ఎందుకంటే ఆయన వస్తాడు ఖచ్చితంగా. టీడీపీకి ఇస్తే వాళ్ళకి సుబ్బారెడ్డి గారికి ఇవ్వాలి, కానీ ఇప్పుడు ప్రెసెంట్ సరిగ్గా చేసేవాళ్ళు లేరు. ఈయనైతే కొంచెం చేస్తాడని ఒక ఆనందం ఉంది, దాని గురించి ఇస్తారు. అంటే టీడీపీ వాళ్ళు సపోర్ట్ చేసే పరిస్థితి ఉందంటారా? చెయ్యాలండి. చెయ్యకపోతే మరి వాళ్ళకి యుగో ఉండకూడదు. చెయ్యాలి. చేసుకుంటే మన ఒక మార్చాలి, పార్టీని మార్చాలనుకుంటే కనుక కంపల్సరీ చెయ్యాలండి. ఒకవేళ చేయకపోతే నాయకర్ గారు గెలిచే పరిస్థితి ఉంటుందా? చేయబోని నాయకర్ గారు గెలుస్తారండి. గెలుస్తారు, చెయ్యబోని గెలుస్తారు కంపల్సరీ. అది ఎందుకంటే ఒకటి మారాలని చూసాము, మారింది చూసాం కదా మన భౌతిక ఎంత బాగుందో. రెండోసారి కూడా అలా అనుకుంటే కనుక జనాలు మారాలని చూస్తే ఖచ్చితంగా జనసేన వస్తుందండి. వీళ్ళిద్దరూ పోటీ చేస్తే ఎవరు గెలిచే ఛాన్స్ ఉందో మీరు చెప్పండి. నరసాపురం వాసిగా 100% బొమ్మడి నాయకర్కి అవకాశం. బొమ్మడి నాయకర్ గారికి ఎందుకంటారు? ఆయన కష్టపడి పార్టీలో కొనసాగాడైనా, ఈయన వ్యక్తిగతంగా ప్రసాదరాజు మంచివాడిని మంచి పనులు చేసినా పార్టీ పరంగా చూస్తే ఈసారి నరసాపురం అసెంబ్లీలో మార్పు తప్పనిసరిగా ఉంటుంది. తప్పనిసరిగా 100%. ఆ మార్పు ద్వారా బొమ్మడి నాయకుడు విన్ అవ్వడానికి అవకాశం ఉంది. ప్రసాద్ రాజు గారు మరి ఆల్రెడీ ప్రసాద్ రాజు గారిని వ్యక్తిగతంగా లైక్ చేస్తున్నాను, ముందే చెప్పాను మీకు. ఆయన వ్యక్తిగతంగా మంచి పనులు చేస్తారు, వ్యక్తిగతంగా లైక్ చేస్తున్నాం. పార్టీ పరంగా చూస్తే పార్టీ మైనస్లో ఉంది టోటల్గా స్టేట్ లెవెల్లో. ఆ ఎఫెక్ట్ నరసాపురం ఉంటుంది డెఫినెట్గా. మనకి అదర్ క్యాండిడేట్ విన్ అవ్వడానికి అవకాశం ఉంది నరసాపురంలో. రాష్ట్ర వ్యాప్తి కొంచెం క్రిటికలే, రాష్ట్ర వ్యాప్తి పొజిషన్ వచ్చేసరికి. మూడు పార్టీలు కలిసి మన ఇదే పొత్తే 100% వస్తుంది అనుకుంటున్నాను. వర్కౌట్ అవ్వచ్చు 100%. మార్పు కోరుతున్నారు ప్రజలు. అన్ని పార్టీల నుంచి అవును సార్. మీరు అనుకున్నట్టుగా ప్రజలు అనుకున్నట్టుగా జరగదు. డెఫినెట్ గా ఓట్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ నాయకులు ఉన్నారనుకోండి, జనసేన గెలవాలని మేము అనుకుంటాం. బీజేపీ ఉన్న చోట తెలుగుదేశం జనసేన వాళ్ళు తప్పనిసరి చేయాలి. చేసి తీరితేనే అప్పుడు న్యాయం జరుగుతుంది పొత్తుకి, లేకపోతే కష్టం. బాగుంటుంది అనుకుంటున్నారు ఈసారి రాబోయే ఎన్నికల్లో? చంద్రబాబు పవన్ కళ్యాణ్ టీం అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. మొత్తం మీ నరసాపురం అందరూ ఒకే మాట మీద ఉన్నారు ఏంటి? నరసాపురం నాయకర్ గెలుపు ఉంటుందండి. లాస్ట్ టైం తక్కువ తేడాతో ఓడిపోయాడు కాబట్టి అతను గెలుపు ఉంటుంది. ఈసారి నాయకర్ విన్ అవుతాయండి. ఇంకా పెద్ద అభివృద్ధి ఏమీ లేదు ఇంత జరిగిన జరుగుతుంది. సంక్షేమ పథకాలు డబ్బులు వేయటం తప్పించండి, కొత్త జాబ్స్ కానీ రోడ్ల అభివృద్ధి కానీ అభివృద్ధి లేదండి. పెన్షన్లు ఏమాత్రం టైంకి పడుతున్నాయండి. సంక్షేమ పథకాలు అయితే మాత్రం ఈ సంక్షేమ పథకాల ప్రభావం ఏమి కనిపించదు అంటారా? ఈ కొంతవరకు ఉంటుందండి, అంతే అంటారు. ఏదన్నా ఈ ఎస్సీ ఎస్టీ ఆ వర్గంలో ఎక్కువ ఉంటుందండి. ఓవరాల్గా అయితే మాత్రం నాయకర్ గారికి ఛాన్స్. సరే, ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు గారు. ఎందుకండి? ఎందుకంటారు? పనులన్నీ బాగా చేస్తారండి. ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారు సరిగ్గా చేయలేకపోతున్నారంటారా? చేయలేరండి. మాకు నచ్చలేదు. చంద్రబాబు నాయుడు వేస్తాం, పవన్ కళ్యాణ్కి వేస్తాం. ఇక్కడ మీ నియోజకవర్గం నరసాపురం ఏనండి? నరసాపురం నుంచి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? బొమ్మడి నాయకర్ గారు. నాయకర్ గారే. ఎందుకు అందరూ నాయకర్ అని చెప్తున్నారు? పవన్ కళ్యాణ్ గురించి వేస్తామండి ఒకటి. పవన్ కళ్యాణ్ గారి గురించి అంతే. పవన్ కళ్యాణ్ గారు అంటే గట్టిగా అభిమానం అండి, సైట్ ఉందండి. పవన్ కళ్యాణ్ వేస్తాం ఒకటి కంపల్సరీ. వైసీపీ కష్టం అంటారు ఈసారి నరసాపురం? కష్టమేనండి. ఈసారి రాబోయే ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో
నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనే బాగుంటుంది అంటారు. రాష్ట్రం బాగుపడుతుంది, ఎదరికెళ్తుంది. ఈవేళ నిరుద్యోగులు అయిపోయి యువత అంతా రోడ్లంతా తిరుగుతున్నారు. మళ్ళీ యువతకి ఉద్యోగ కల్పన కావాలి అంటే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఉండవలసింది. అది జగన్ గారు అనేక సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, ఇవన్నిటి వల్ల ఉపయోగం లేదంటారా? దానివల్ల పెద్ద ఉపకారం ఉందండి. కష్టపడి పని చేసుకునే వాళ్ళకి పథకాలు ఇస్తే మాత్రం ఉపకారం ఉండాలి. కష్టం ఫలించాలి. మెయిన్గా వ్యవసాయం పోయింది, దానికి సరైన గిట్టుబాటు ధరలు లేవు. మొన్న తుఫాను వచ్చి మొత్తం నాశనం అయిపోయింది. వీళ్ళకి రూపాయికి 5 నష్టపరిహారం కానీ ₹1 ఇవ్వలేదు, ఈ రోజుకి ఇవ్వలేదు. అలాగే వేళ ప్రతి యువత కూడా ఉద్యోగం చేసుకుంటే కుటుంబం అంతా ఫ్రీగా ఉంటారు. అంతేగాని వాళ్ళకి రోడ్లంతా తిరిగితే వాళ్ళని రోడ్లంతా పెట్టి వీళ్ళు చేసిన పరిపాలన ఏముంది? ఇంక దీంట్లో ఏదో అమ్మఒడు అంటారు, అది ఆవిడంటారు, ఈ ఓడు అంటారు, సంక్షేమ పథకాలు ఇచ్చేస్తున్నామని అంటున్నారే తప్ప సంక్షేమ పదాల వల్ల మా రాష్ట్రం ఏం బాగుపడదు. రాష్ట్రం బాగుపడాలంటే సుస్థిరమైన ప్రభుత్వం ఉండాలి. ఇక్కడ ఆ ప్రభుత్వం కరెక్ట్గా చేయగలిగితే బాగుంటుంది. అందరూ యువతకు బాగుంటుంది, అందరూ ప్రజలకు. నరసాపురంలో ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? బొమ్మడి నాయకర్ గారా, ప్రసాద్ రాజ్ గారా? ఇద్దరులో ఎవరికి ఎక్కువ ఛాన్స్ ఉంది అనుకుంటున్నారు? ఇద్దరులో అయితే మేము తెలుగుదేశం పార్టీగా ఇంచుమించుగా మేము చెప్పేది ఏంటంటే మా క్యాండిడేట్ నెగ్గుతాడు. ఉమ్మడి క్యాండిడేట్ ఎవరైనా కానీ మేము ఎవరినైతే బలపరుతున్నామో వాళ్ళు ఖచ్చితంగా నెగ్గుతారు. నాయకర్ గారే కదండి ప్రస్తుతం అయితే నాయకర్ గారికి ఏదో టికెట్ ఇచ్చారని చెప్పేసి అనుకుంటున్నారు కాబట్టి నాయకర్ గారు అయితే నాయకర్ గారు నెగ్గుతారు. వేరే క్యాండిడేట్కి ఇచ్చినా ఈ 3 పార్టీలు బలపరిచిన క్యాండిడేట్ ఏ క్యాండిడేట్ అయినా నెగ్గుతాడు ఈజీగా. ఎమ్మెల్యేగా ఎవరు గెలిచే ఛాన్స్ ఉందండి మీ నరసాపురానికి? నాయకర్ గారా? నాయకర్ అంటే కొన్నాడు కాబట్టి మేమంటే మేము పార్టీ తరఫున ప్రసాద్ రాజు గారిని ఎక్కడ మేము కోరుకుంటాం. నాయకర్ గారు వాళ్ళ ఇష్టం అది, వాళ్ళ నాయకులు వాళ్ళ పార్టీ వాళ్ళు చేస్తారు, వాళ్ళు చేసుకుంటారు. పార్టీ పరంగా చెప్తారు. మీ నరసాపురంలో ఎవరు గెలిచే పరిస్థితి ఉంది? బొమ్మడి నాయకర్ గారా లేకపోతే ప్రసాద్ రాజు? మెజార్టీతో బొమ్మడి నాయకులు ఎగుతాడు. భారీ మెజారిటీ. భారీ మెజార్టీ. ఏంటి అంత ధీమాగా? ఏంటి అంటే వన్ సైడ్, రాష్ట్రం అంతా వన్ సైడే. ఏ కారణాలు ఇక్కడ ఎక్కువగా బొమ్మడి నాయకర్కి దోహదపడతాయి? కరువు, రాష్ట్రం అంతా కరువు. పనివాడికి పని లేదు, ఉద్యోగస్తుడికి ఉద్యోగం లేదు, చదువుకున్నోడికి ఉద్యోగం లేదు. బాగా వ్యతిరేకత. సొంత శైలిలో వ్యతిరేకిస్తున్నోడికి మనం వ్యతిరేకిస్తాం, తప్పు ఏంటండి? అంతే. మొత్తం రాష్ట్రం అంతా వన్ సైడ్ వచ్చేస్తుంది. వన్ సైడ్ 150 నుండి 160 సీట్లు గ్యారంటీ. ఓకే అండి, ఓకే, రైట్. ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు మీ ఒపీనియన్ ప్రకారం? ఎవరు అవ్వాలన్నా ఇప్పుడు ఏంటి అధికార పార్టీ ఏమో బాగుంది అంటున్నారు. ఈ చంద్రబాబు నాయుడు వచ్చినా ఏంటి ఉపకారం ఏంటి అంటున్నారు. వచ్చినోడికి 2,50,000 ఇస్తున్నారు కొంపకి. చంద్రబాబు నాయుడు కంటే మామూలు జగన్ అన్నే బాగుంది అంటున్నారు. అంటున్నారు. అదండి ఇప్పుడు ఇంతకే ఎవరు గెలుస్తారా? బొమ్మిడి నాయకర్ గారా లేకపోతే ప్రసాద్ రాజు గారా? దెబ్బగా ఉంటుంది. దెబ్బగా ఉంటుంది. ఎవరు గెలుస్తారనేది కొంచెం కష్టం అంటారు. కష్టమే. దెబ్బ మెజార్టీ, భారీ మెజార్టీ అన్నది రాదు ఎవరికి. ఓకే అండి, ఓకే. నాయకర్ గారు జనసేన పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారు ఫస్ట్ టైం. అవునండి, రావచ్చు. సరే, ఎవరు గెలుస్తారంటే ఏం చెప్తారు? గెలుస్తారని అంటే ఎలక్షన్ అయితే టఫ్గానే నడుస్తుంది. ఎవరికి ఎక్కువ ఛాన్స్ ఉందని? ఎవరికి ఛాన్సెస్ అయితే నాయకర్కి ఎక్కువ ఛాన్సెస్ కనబడుతున్నాయి నరసాపురంలో అయితే. అంటే ప్రజా మాటలు బట్టి అయితే నాయకర్కి ఎక్కువ ఛాన్సెస్ కనబడుతున్నాయి. ఎక్కువ జనం అయితే నాయకర్ గారికి మొగ్గు చూపుతున్నారు. అంటే ఎందుకు జనసేన పార్టీ అయినా లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని చూసా లేకపోతే ఏంటి కారణం నాయకర్ గారి మీద అంత అభిమానం అయింది? అంటే ఆయన కష్టపడ్డారు. లాస్ట్ టైం కూడా కొద్దిగా తక్కువ మెజార్టీ తోటే ఓడిపోయారు. ఈ సంవత్సరం కూడా కొద్దిగా కష్టపడితే మరి ఆయనకి ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా ఇప్పుడు ఆల్రెడీ టీడీపీ కలిసినాయి కాబట్టి మరి ఆ సపోర్ట్ ఉంటుంది కాబట్టి చేస్తారనేది ఇంకా తేలలేదు కాబట్టి అది వాళ్ళు వ్యక్తిగతంగా ఆలోచించుకోవాలి. అది ఉన్నాయి. అది ఏం జరుగుతుంది అనేది ఫ్యూచర్ చూడాలి, ఇంకా ఆలోచించాలి. సినిమా యాక్టరా? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ జగన్ గారు? జగన్ గారు నేను బూతులు ఎందుకులేండి, మామూలుగా చెప్పండి. జగన్ నేను ఎందుకంటారు? ఎందుకు నేను ఆయన ఇప్పుడు పథకాలు ఇవన్నీ గట్టిగా ఎత్తున్నారు. పథకాలు అయ్యో అబ్బే పని అవ్వట్లేదు అంటారు పథకాలన్నీ. ఎత్తుకొచ్చింది కానీ నేను ఓటు జగన్ వేయను.
ఈ సినిమా యాక్టర్ వేస్తాను. పవన్ కళ్యాణ్ గారి పార్టీకి. అయితే మీ దగ్గర నాయకర్ గారు ఐడియా ఉందా? నాయకర్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఎమ్మెల్యే నాయకుడు గారు అన్నారు. అదే సినిమా యాక్టర్ తరపున క్యాండిడేట్. నెగ్గనే నెగ్గపోనే ఆయనకి వేయాలి. మేము వేస్తాం, నేను వేస్తాను. ఓకే అండి, సూపర్ తాత. తప్పేనండి, తప్పట్లేదు, మీ ఇష్టం. ఒక హక్కు హక్కు ఇది. మీ హక్కు, ఖచ్చితంగా మీ హక్కు. నేను వెయ్యి నువ్వు వెయ్యి ఏపోతే ఊరుకోలేంటే తెగదు. అంతే బాబా. మీరే తాతయ్య గారు. తవరది ఊరండి? మాది కొత్తపేట అండి. కొత్తపేట తూర్పుగోదావరి జిల్లా కాదు. మన కోనసీమ అండి, కోనసీమ తూర్పుగోదావరి. అమలాపురం అంతా కూడా ఇటు మీరు, గోదావరి గట్టు మేము. అమలాపురం దగ్గర అండి. అమలాపురం అంతా కూడా సినిమా యాక్టర్గా. సినిమా యాక్టర్గా పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారంట. చెప్తారండి. అమలాపురం ఏంటి, మలేపురం ఏంటి, రాజోలు ఏంటి, ఆ సినిమా యాక్టర్గా పవన్ కళ్యాణ్ గారికి బాగా అభిమానం ఉన్నట్టుంది ఇక్కడ. బాగా అభిమానం అండి. కాపోడు ఎవరు చేసాడు ముఖ్యమంత్రి? అది చేసాడా? మరి ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అవుతలేదు కదా. అవ్వకపోతే శిరసాగం వస్తాయి. వస్తుంది అంటారు. వస్తాయి. ఆడో 3 నెలలు, ఈడో 3 నెలలు చేస్తారు. 3 నెలలు. ఓకే తాతయ్య గారు, బాగుందండి. బాగుంది. మీ బాగుంది, మీ పంపకం బాగుంది. మీరు పంచినట్టు మరి వాళ్ళు పంచుతారు లేదు. పంచాపోదండి, దిగుతారు కాళ్ళు. అంతే అంటారా? సమానంగా వస్తాయి. పంచాల్సిందే అంటారు. పంచాలండి, అది కొంచెం తేడాలో. చంద్రబాబు గారికి చెప్పండి మరి. చంద్రబాబు గారు అని ఇక్కడ చూస్తారు. చంద్రబాబు గారు చెప్పండి, ఇలా పంచండి అని చెప్పండి. చంద్రబాబు నాయుడు ఈయన ఎందుకు అయ్యాడు? అయ్యో, బాగా ఉన్నాడు కదా, ఎక్కువ డబ్బులు ఇస్తారు. కాల్ చేయాలి పిచ్చిని తీసేస్తున్నారు తక్కువ. జగన్ గారి ప్రభుత్వంలో అలా కొడుకులు 35 కేజీలు బియ్యాలు చేస్తారు. ఇక్కడ ఎవరు గెలుస్తారు నరసాపురంలో? ప్రసాద్ అన్నారు మరి. ప్రసాద్ రాజు గారు అండి. ఎందుకంటారు? ఎప్పుడు ఆయన చేస్తున్నారు కదండి. ఇప్పుడున్న జగన్ గారు మళ్ళీ అయితే బాగుంటుందా, లేకపోతే చంద్రబాబు గారు? చంద్రబాబు గారు. ఎందుకండి, ఎందుకు అనుకుంటున్నారు? చంద్రబాబు ఉద్యోగ అవకాశాలు వస్తాయని. ఇప్పుడైతే ఏం లేవంటారా? ఏమున్నాయండి, లేదా ఏ మామిడి దాంట్లో కొట్టో లేదా ఇవి పెడతారండి అందుకోసం. అంతే అంటారా? అంతే అండి. మరి ఎక్కడండి, ఏ నియోజకవర్గం ఇది? ఈ నియోజకవర్గం నరసాపురం. నరసాపురంలో ఎలా ఉండబోతుంది? బొమ్మడి నాయకర్ గారా లేకపోతే ప్రసాద్ రాజు గారు అంటే ఎవరి పేరు చెప్తారు? బొమ్మడి నాయకరే గెలుస్తారు. నాయకర్ గారే. ఎందుకంటారు? రావాలండి ఆయన రావాలి. తెలుగుదేశం ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాం మేము. తెలుగుదేశం అభిమానండి మీరు? అయితే జనసేన అండి. జనసేన. ఓకే, కానీ తెలుగుదేశం రావాలని కోరుకుంటున్నాం. గవర్నమెంట్ అదే చంద్రబాబు నాయుడు గారు వస్తే పిల్లలకు ఉపాధి దొరుకుతుంది, ఉద్యోగ అవకాశాలు ఉంటాయండి. బ్రదర్, ఈసారి నరసాపురంలో ఎవరు గెలిచే ఛాన్స్ కనిపిస్తుంది? నాయకర్ గారా లేకపోతే ప్రసాద్ రాజు గారు? కంపల్సరీ నాయకర్ గారు గెలుస్తారు. జనసేన పార్టీ లాస్ట్ టైం కూడా ఓడిపోయిండు. ఈసారి మాత్రం కంపల్సరీ నరసాపురంలో మాత్రం ఎమ్మెల్యేగా అభ్యర్థిగా మొన్న కూడా మన ఆయనకి సీట్ ఇచ్చిందని వాళ్ళ భార్య, వాళ్ళ బిడ్డ, వాళ్ళ భార్య వాళ్ళంతా ఇక్కడ జరిగింది. నేను అక్కడే ఉన్నాను. జనసేన పార్టీ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం గురించి, నాయకర్ గారి గురించి కానీ, పవన్ కళ్యాణ్ గారు ఆయన మాట్లాడే విధానం బట్టి వీళ్ళందరూ వస్తుంటారు. కానీ ఆయన పెట్టే డబ్బుల గురించి కానీ ఎన్ని గురించి కూడా మీకు తెలుసు. కంపల్సరీ మాత్రం నాయకర్ గారు కంపల్సరీ గెలుస్తారు. ఈసారి మాత్రం నరసాపురం మీ నాయకర్ గారిని గెలిపించుకుంటాం. మాది మాత్రం తెలంగాణ, మాది తెలంగాణ అయినా సరే ఇక్కడ నేను ఏదో విధంగా చేసుకొని నా వల్ల ఇక్కడ అభిమాని ఇక్కడ నివసిస్తున్నాం. కానీ కంపల్సరీ మాత్రం ఈసారి మాత్రం కంపల్సరీ పవన్ నాయకర్ గారు గెలుస్తారు. జనసేన పార్టీ వస్తుంది. ఇక్కడ కంపల్సరీ జనసేన పార్టీ జెండా అనేది కంపల్సరీ ఎగురుతుంది. ఓకే, రైట్. మళ్ళీ జగన్ గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ చెప్పండి. చంద్రబాబు వస్తే బాగుంటుంది. చంద్రబాబు గారు ఎందుకంటారు? ఆయన స్కిన్ డెవలప్మెంట్ అన్నీ చాలా ఉంటాయి. అంతే, స్టేట్ డెవలప్మెంట్ కోసం పాకులాడతాడు. నిరుద్యోగ సమస్యలు ఇవన్నీ తగ్గిస్తాడు. అందుకని చంద్రబాబు గారు వస్తే మీ నరసాపురం నియోజకవర్గంలో ఈసారి ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? బొమ్మడి నాయకర్ గారు అంటే ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసే బొమ్మడి నాయకర్ గారు, వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసే ప్రసాద్ రాజు గారు, ఇద్దరులో ఎవరికి ఛాన్స్ ఎక్కువ ఉందండి? బొమ్మడి నాయకర్ గారు. ఎందుకు అందరూ నాయకర్ గారి పేరు అంత బలంగా చెప్తున్నారు? చెప్పలేం, అతనే వస్తాడు. ఎలా ఉందండి ఈసారి? ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? మీ ఒపీనియన్? ప్రభుత్వం అంటే ఏముందండి, ఇప్పుడు ప్రస్తుతం జగన్ మూమెంటే కనిపిస్తుంది. బాగుందంటారా? బాగా కనిపిస్తుందండి. నెక్స్ట్ సీఎం కూడా కొన్ని సీట్లు తగ్గితే తగ్గొచ్చు, కానీ కన్ఫర్మ్ జగన్ అవుతాడు. జగన్ గారు వస్తారు. ఎందుకు మళ్ళీ జగన్ గారు వస్తారంటే బలమైన కారణం ఏం చెప్తారు?
బలమైన కారణం అంటే స్కూల్స్ బాగున్నాయండి ఇప్పుడు ప్రస్తుతం. స్టడీ మెయిన్ స్టడీయే కదండి ఇప్పుడు. ఫ్యూచర్ పిల్లలకు ఫ్యూచర్ కావాలంటే స్టడీ మంచిగా ఉండాలండి. ఫ్యూచర్ నెక్స్ట్ హెల్త్, ఆరోగ్యం, విద్య ఆరోగ్యం బాగుంటే సరిపోద్దండి. మిగతాది ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అదే వస్తుందండి. అంటే లాంగ్ టర్మ్ డెవలప్మెంట్ అండి. ఇప్పుడు ప్రస్తుతం ఎలాగున్నా లాంగ్ టర్మ్లో డెవలప్మెంట్ ఉంటుందండి. అదే అదే నా ఉద్దేశం. ఇక్కడ మీ నరసాపురంలో ఎవరు గెలిచే ఛాన్స్ కనపడుతుంది? బొమ్మడి నాయకర్ గారా లేకపోతే ప్రసాద్ రాజు గారా? ఇది కొంచెం తగ్గపురుగా ఉంటుందండి. ఇది కొంచెం టఫ్గా ఉంటుంది, టఫ్ ఫైట్ ఉంటుందండి. ఇది ఓవరాల్గా అయితే జగన్ గారు వచ్చేస్తారంట. కన్ఫర్మ్గా అయితే వైసీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందండి. ఇంకా గెలిచే ఛాన్స్ ఉందనుకుంటున్నారు. ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అదే కూటమి టీడీపీ జనసేన బీజేపీ ఫౌండేషన్ అయింది కదండి, అది బాగానే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా నాయకర్ గారికి సీట్ ఇచ్చారు, మన నాయకర్ అన్నకి. ఎందుకంటే ఆయనకే ఇవ్వాలి ఇక్కడ నొగ్గాలంటే. అంటే కొత్తపల్లి సుబ్బారెడ్డి గారికి బొమ్మడి నాయకర్ గారికి పెట్టారు. మనకి కాల్స్ కూడా వచ్చింది దాని గురించి. ఆల్మోస్ట్ నాయకర్ గారికి ఇచ్చేసారు. నాయకర్ గారికి ఇచ్చేసారు. అందు గురించి ఇప్పుడు నాయకర్ గారు ఆయన 2019లో కూడా ఆయన సెకండ్ పొజిషన్లో ఉన్నారండి. ఎంతైనా ఈ టైం పక్కాగా మన నాయకర్ గారే వస్తారు. అంటే వైసీపీ ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు కానివ్వండి, లేకపోతే ఆ ప్రభుత్వ విధానాలు కానివ్వండి, ఏమి ఇంపాక్ట్ చూపించలేమంటారా? ఇక్కడ ఏం డెవలప్మెంట్ లేదండి. ఇక్కడ మనకి ఇది కూడా ఇవ్వలేదు ఏంటంటే మనకి జిల్లా కూడా ఏమి ఇవ్వలేదు. అది భీమవరంకి వెళ్ళి ఇచ్చారు. ఏం డెవలప్మెంట్ ఎన్ని సంవత్సరాలైనా ఇక్కడ ఏం డెవలప్మెంట్ లేదండి. ఇలాగే ఉంది నర్సాపురం ఇప్పుడు, ఏం లేదు. నెక్స్ట్ టైం గోదావరికి బ్రిడ్జ్ చేస్తున్నారు, దానికి కూడా ఏమీ లేదండి. అందు గురించి నాయకర్ గారే గెలుస్తారనుకుంటున్నారు. నాయకర్ గారా ప్రసాద్ రాజు గారు అంటే ఏం చెప్తారు? అలాగట్లరా ఇక్కడ ప్రస్తుతం ప్రసాద్ రాజు గారికి కొంచెం బ్యాడ్ ఉంది సార్. ప్రసాద్ గారు బ్యాడ్ ఉందంటారా? అది కష్టం అవుతుంది. ఎందుకండి? ఎందుకు ఏ విషయంలో బ్యాడ్ ఉంది అంటే వర్క్లు కొన్ని గ్రామానికి చేయలేదు. మా ఊరు నవరస్వరం సార్, మా ఊరు నవరస్వరం అండి. మాకు ఒక్క రూపాయి వర్క్ ఏం చేయలేదండి. ఇప్పుడు ఒక నాయకుడు ఉన్నాడంటే మనకి ఏదో వర్క్ చేయాలనే కదండి. అవునండి, అవును. మరి అంటే మాకు రోడ్లు లేదండి, మంచినీళ్ళు లేవు, రోడ్లు లేవు, లోకల్గా ఊర్లో రోడ్లు లేవు, ట్రైన్లు లేవు. ఓకే, అలా ఉంది. డెవలప్మెంట్ ఏం చేయట్లేదు, ఏమీ లేదండి ప్రస్తుతం. అదే నాయకర్ గారికి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? నాయకర్ గారు ప్రస్తుతం బాగానే ఉండొచ్చండి. బాగానే ఉంటుంది. ముఖ్యమంత్రిగా ఎవరు గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అంటే అది మన చేతుల్లో లేదు కానీ మీ ఒపీనియన్ ఎవరు గెలిస్తే బాగుంటుంది? చంద్రబాబు గారా అయితే మళ్ళీ జగన్ గారే వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? జగన్ గారు వస్తే ఎలాంటి మార్పులు చేసుకోవాలనుకుంటారు? అంటే యాక్చువల్గా ప్రస్తుతం జగన్ గారు పరిపాలన బాగానే ఉందండి. అయితే ఆయన వస్తే బాగుంటుంది అంటే మాలాంటి లేబర్ వాళ్ళకి, ఉన్న వాళ్ళకైతే చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది అనుకుంటారు. అది పక్కన డెవలప్మెంట్ లేదంటారు మళ్ళీ జగన్ గారు. అలాగని ఎందుకు అనుకోవాలండి? ఇప్పుడు డెవలప్మెంట్ అంటే 5 సంవత్సరాలు ఉంది సార్ వచ్చి ఆయన. ఇప్పుడు 5 సంవత్సరాలు ఏం చేయగలుగుతారండి? ఒకేసారి చేయలేము కదండి. మనం కూడా ఒక మెట్టు ఎక్కాలండి, బిల్డింగ్ ఎక్కాలంటే. ఇప్పుడు స్టార్టింగ్లో ఉన్నాడు ఆయన, చేస్తాడండి. అలాగని ఎందుకు అనుకోవాలి? చేయలేండి. ఇప్పుడు నెక్స్ట్ డెవలపింగ్ ఉంటుందేమో అండి. ప్రస్తుతం ఆయన పునాది వేసుకున్నారు ప్రస్తుతం. ఇప్పుడు మళ్ళీ గెలిస్తే డెవలప్మెంట్ మీద ఫోకస్ ఉంటుంది అంతే కదా. మరి ఎలా ఉండబోతుంది ఈసారి నరసాపురంలో? ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? నాయకర్ గారా ప్రసాద్ రాజు గారా? ఇంకా డిక్లేర్ అవ్వలేదు కదా, అయిన తర్వాత కానీ చెప్పలేదు. ఆల్మోస్ట్ ఇంకా నాయకర్ గారు లేదు అది నామినేషన్ విత్డ్రా అయ్యేదాకా కూడా క్యాండిడేట్లు లేదండి. తాగానండి, నాకు ఇక్కడే తాగాను. నాయకర్ గారు ప్రసాద్ రాజు గారు ఇద్దరు బరిలో ఉంటే ఎలా ఉండబోతుంది చెప్పలేదు. ఇంకా మీకు మాధవ్ నాయుడు గారి మీద ఉన్నట్టుంది. మాధవ్ నాయుడు కాదు, ఏ పార్టీ అయినా ఇది లేదు. మేము ఫస్ట్ టీడీపీ. అదే టీడీపీ కనబడుతుంది అంతే తప్ప మేము ఇంకా క్యాండిడేట్ సరిలేరు. దాని గురించి ఎవడో చెప్తాం. పొత్తు ధర్మం పాటించేలా లేదంటారా నరసాపురంలో? ఎవరికి సీట్ ఇచ్చిన అధిష్టానం చెప్పలేదు కదా మాకు. అధిష్టానం మీటింగ్ ఇచ్చి చెప్పకపోతే మాకు సాయంత్రం అన్నీ వచ్చేస్తాయి సార్. నాయకర్ గారికి ఆల్రెడీ బీఫామ్ కూడా ఇచ్చేసారు. అఫీషియల్ గా ప్రకటించలేదు కానీ బీఫామ్ అయితే నాయకుడు మీటింగ్ వేసి ఫస్ట్ మొదట మీటింగ్ వేసి నేనే. అయితే ఒకవేళ నాయకర్ గారికి ఇస్తే తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేస్తాం, తప్పలేదు. మా అధిష్టానం ఎలాగంటే అలా చేస్తాం తప్ప దానికి. ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీ నరసాపురం నుంచి? నాయకర్కి వెళ్తే బాగుంటుంది. నాయకర్ గారు ఎందుకండి? నాయకర్ వల్ల కొన్ని పనులు జరుగుతాయి అనుకున్నాం, ఇంతవరకు జరగలేదు కాబట్టి ఇప్పుడు జరుగుతాయని అనుకుంటున్నారు. అంతే. ఈసారి నరసాపురం ఎలా ఉండబోతుంది? మాకు ముదునే ప్రసాద్ రాజు గారిని ఎక్కితే బాగుంటుంది అనిపిస్తుంది. ప్రసాద్ రాజు గారు ఎందుకు సార్? ఎందుకంటే ఇప్పుడు ఆయన ఇది వరకు గతంలో ఉన్నటువంటి ఎంపీగా చేసిన నాయకులే కాదు, ఎమ్మెల్యే చేసిన నాయకులే కాదు, నరసాపురం నుంచి పట్టించుకోలేదు. ఆయన విషయంలో బియ్యపు తిప్ప విషయంలో, స్థలాల విషయం కానివ్వండి, గవర్నమెంట్ హాస్పిటల్ కానివ్వండి, పార్కే కానివ్వండి, ఆర్టీసీ బస్ స్టాండే కానివ్వండి, చెప్పుకుంటే పోతే చాలా ఉన్నాయి. వాటిని దృష్టి పెట్టి అలాగే మున్సిపల్ ఆఫీస్ పక్కనే ఓపెన్ థియేటర్ కూడా
ఆయన ఇప్పుడు ఉందండి మధ్యతరగతి వాళ్ళు ఏమైనా పెళ్లి చేసుకోవాలన్నా కార్యక్రమం చేసుకోవాలన్నా పెద్ద పెద్ద అమౌంట్లు ఖర్చు పెట్టి బయట తీసుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా ఆయనకి అందరూ నలుగురికి ఉపయోగపడేలాగైనా ఆయన హయాంలో సక్సెస్ చేశారు. ఈ విధంగా చెప్పుకోతే కరోనా 2 సంవత్సరాలు వచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు పేదల కింద ఉన్న వాళ్ళే కాదు ఎవరిని వదలకుండా సంక్షేమ నిధులు ఇచ్చి పిల్లల చదువుల విషయం కాదు, ఎవరు చనిపోకుండా మెడికల్ కింద కాదు, వాలంటీర్ ద్వారానే కాదు సేవలు చేసి అనేక విధాలు పెట్టారు. అదే విధంగా ఆయన ముఖ్యమంత్రి అవ్వాలి, ప్రసాద్ రాజు గారు ఎమ్మెల్యేగా రావాలని మేము కోరుకుంటున్నాం. నరసాపురంలో ఈసారి ఎలా ఉండబోతుందండి అన్నయ్య గారు? ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? బొమ్మడి నాయకర్ గారా లేకపోతే ప్రసాద్ రాజు గారా? ప్రసాద్ రాజు గారికి గెలుపు అవకాశం ఉందంటారా? అవకాశాలు ఎక్కువ ఉన్నాయని అంటారు. ఎందుకంటారు? ఆయన చేసిన గవర్నమెంట్ చేసిన కార్యక్రమాల గురించి, తర్వాత పర్సనల్గా ఈయన చేసినట్ల గురించి కొన్ని మైనస్లు కూడా ఉన్నాయి. అవి అవతల క్యాస్ట్ చేసుకుంటే పర్వాలేదు. ఈయన చేసిన ఈ నరసాపురంలో ఎప్పుడూ జరగని కార్యక్రమాలు డెవలప్మెంట్ అయితే జరిగింది. ఓకే అండి. అది అదే బస్ స్టాండ్ అవనండి, పార్క్ అవనండి, ఇంకా వాటర్ ట్యాంక్లో వాటర్ ఫెసిలిటీ అన్ని డెవలప్మెంట్ అంటే ప్రసాద్ రాజు గారు విజన్ ఉన్న వ్యక్తి. నరసాపురం చరిత్రలో నాకు పరకాల శేషావతారం గారి దగ్గర నుంచి కూడా తెలిసి రాజకీయాలు. కానీ అంతకాలం అయిన డెవలప్మెంట్ కంటే ఈ 10 yearsలో జరిగిన డెవలప్మెంట్ ఎక్కువ ఖచ్చితంగా ఎక్కువ జరిగింది. చాలా మంది అంటే నాయకర్ గారు గతంలో చాలా దగ్గరికి వచ్చి ఓడిపోయారు, ఈసారి సింపతి బాగా వర్కౌట్ అవుతుంది, ఈసారి ఆయన కూడా గెలిచే ఛాన్స్ ఉంది అనేది చాలా మంది ఎక్కువగా చెప్తున్నారు. ఏమంటారు దానిపై? అదే ఇప్పుడు కుల సమీకరణలో భాగంగా కులాలన్నీ కలిసి ఇప్పుడు ఎలక్షన్స్ అన్నీ కూడా కుల ప్రాతిపదిక మీద జరుగుతున్నాయి కాబట్టి జరుగుతాయండి. మరి అవన్నీ కలిసి ఉంటే ఎలక్షన్ టైట్ అయ్యే విధానం ఉంది. కానీ గెలుపు అవకాశాలు ప్రసాద్ రాజుగా ఉన్నాయని నాకు. జనరల్గా ముఖ్యమంత్రి ఎవరు గెలిచినా కానండి మనకి సంక్షేమ పదాలు అయ్యి అది కాదని కావాల్సింది. మిడిల్ క్లాస్ వ్యక్తుల్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళకున్నంత కొంచెం వాళ్ళకి కావాల్సిన అందుబాటులో వస్తే అదే గొప్ప. బాగుండేవాడు డబ్బు ఉన్నవాడు డబ్బు సంపాదించుకుంటున్నాడు, డబ్బు లేనివాడు డబ్బు లేనట్టుగానే పడి ఉంటున్నాడు. అప్పుడు అది ఎక్కడ మనకు డెవలప్ అయినట్టండి. ఇప్పుడు రాబోయే సీఎం ఎవరైనా పని ఈ రోడ్లన్నీ ఎత్తే కొంచెం బాగుంటుందని ఆశించడం. అది నరసాపురం నియోజకవర్గం మీది? నరసాపురం నియోజకవర్గం. ఈసారి ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? బొమ్మడి నాయకర్ గారు ప్రసాద్? నాయకర్ గారు గెలిచినా పర్లేదండి, ప్రసాద్ రాజు గారు గెలిచినా పర్లేదు, మాకు ఎవరికైనా పర్లేదు. ఓటు అనేది ఎవరికి వేస్తాం అనేది సీక్రెట్ కాబట్టి చెప్పండి. మాకు ఆయన పర్లేదు, ఈయనైనా పర్లేదు, పర్లేదు ఎవరైనా పర్లేదు. ఇప్పుడు ఎవరైనా గెలిస్తే ఇక్కడ గెలటం కదండి, పైనుంచి రావాలి కదండి సంక్షేమ ఫలాలు. అక్కడ ఇవ్వకపోతే ఇక్కడ వీళ్ళు మాత్రం ఏం చేస్తారండి? ఇప్పుడు ఏ ఎమ్మెల్యేకి ఏమి ఇచ్చారు చెప్పండి? చేతులు కట్టు కూర్చోటమే కదా. అంతే, ఆయన ఇవ్వాలి, విడుదల చేయాలి ఆయన, అంతే. కానీ ఒకటండి, మనం ఎవరిని గెలిపించుకున్నా కానీ గెలిపించిన తర్వాత ఆ వ్యక్తిని గౌరవించడం నేర్చుకోవాలి. ఈ బూతులు తిట్టుకోవడంలో ఈ తిట్టుకోవడాలు చాలా చిరాగ్గా అనిపిస్తుందండి. ఇప్పుడు మనకి ముఖ్య నాయకుడు సీఎం గారు, ఆయన గౌరవించాలి, తర్వాత మినిస్టర్, తర్వాత ఎమ్మెల్యే. మనం ఓటేసి ముందు ఆలోచించుకోవాలి, ఓటేసిన తర్వాత తిట్టకూడదు. ఈ తిట్టుకోవడం తిట్లు పోవడం మాత్రం చాలా చిరాగ్గా అనిపిస్తుందండి. అదే గారు పోటీ చేస్తున్నారు కదా, ఏమి 3 పార్టీల ప్రభావం ఏముండదంటారా ప్రసాద్ రాజు గారి మీద? ఏమంటే చెప్పలేం కదండి, ఒకటి ఏమో ఒకటి లేక ఉంటుంది కదండి. అంతేనా? అదేనా. ఓటు ఉందా మీకు? ఓటు ఉందండి. మీరైతే ప్రసాద్ రాజు గారికి సపోర్ట్ చేస్తారు? సపోర్ట్ చేస్తారు. నాయకర్ గారా ప్రసాద్ రాజు గారా? నేనైతే వేస్తారండి. నేనైతే ప్రహారాజు అని ఎక్కుతారనుకుంటాను మేమైతే. ఎందుకంటే నాయకర్ గారికి మొన్న ఉన్నంత పట్టు లేదేమనుకుంటున్నాం. లేదంటారా? టీడీపీ కూడా పూర్తిగా సపోర్ట్ చేస్తున్నట్లేదు ఇక్కడ? లేదు లేదు లేదు, చేయట్లేదు. ఇప్పుడు అయితే వర్గాలుగానే ఉన్నారు, మరి ఇలా ఏమైనా ఒక అవుతే ఏమైనా వస్తారు. లేకపోతే కనుక సుబ్బారెడ్డి గారు, మాధవ్ నాయుడు గారు వీళ్ళందరూ సపోర్ట్ చేస్తే వస్తారు నాయకర్ గారు, లేకపోతే రాదు. కష్టం అంటారు. టీడీపీ సపోర్ట్ లేకపోతే రాదు. ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు అయితే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారు కొత్త వాళ్ళు అవ్వాలండి, పాత వాళ్ళందరూ చేస్తున్నవాళ్ళు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు అయ్యే ఛాన్స్ ఉందంటారా? అయ్యే ఛాన్స్ చూడాలి. చూడాలి. అదండి. మీ నరసాపురంలో ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? నాయకర్ గారా ప్రసాద్ రాజు గారు? అది అప్పుడే చెప్పలేము. మంచి టఫ్ ఫైట్ ఉంటుంది అంటారా? ఉంటుందండి. ఎలా ఉంది మరి? నాయకర్ గారు 2వ సారి పోటీ చేస్తున్నట్టున్నారు, ఓడిపోయారు. మేము ఎక్కడ ఉంటాం కదా, అర్థం మాకు సరిగ్గా తెలీదు. చూద్దాం అంటారు. ఇంకా ఇక్కడ ఏం చేద్దాం, వ్యాపారస్తులు ఇక్కడే ఉండిపోతాం. సర్వే వస్తుంటారు కదా, మీ దగ్గరికి వస్తుంటారు కదా జనాలు, ఏం చెప్పుకుంటారని. రాజకీయం ఇక్కడ మాట్లాడకూడదు మనం. ఇది పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం నియోజకవర్గం జనం మాట. ఆంధ్రప్రదేశ్లోని మిగిలిన నియోజకవర్గాల్లోనూ ప్రజాభిప్రాయం తెలుసుకోవాలనుకుంటే స్టే ట్యూన్ టు ఆదాన్.